హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజైతే ఎర్లీగా లేసాయండి. పండు స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. యాన్యువల్ డే ఉందన్నమాట. ఇక పొద్దున్నే లేచాను. అది కాక మా వారైతే బయటకి అయితే వెళ్తున్నారు. ఇంకా కొంచెం పని ఉందని చెప్పేసి మా మరిది వాళ్ళు కూడా వస్తున్నారంట. ఇంకా వాళ్ళకు కూడా వంట అయితే చేయాలి, క్యారేజీ. ఇంకా ముగ్గురికి అయితే క్యారేజీ అయితే చేయాలి. ఇక వంట చేసే పని కూడా ఉంది కదండి. ఇక ఎర్లీగా లేచాను. ఇదిగోండి దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా సాంబార్ అయితే కాగుతున్నాయి. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయిపోయిందనమాట వండటం. ఇంకా పాలు అయితే తోడేసాయండి. వాళ్ళు తినేది మధ్యాహ్నం కదా, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం పాలు అయితే తోడేసాను. ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి పచ్చడి, ఇంకా వంకాయ పచ్చడి కూడా పెట్టాను. ఇదైతే వెల్లుల్లి పచ్చడి అనమాట. ఇంకా రెండు కలిపి అక్కడ ఒక చోట పెట్టామంటే మర్చిపోకుండా ఉంటాం కదా క్యారేజీ పెడతానికి. ఇక అందుకని చెప్పేసి అన్నీ కలిపేసి ఒక చోట అయితే పెడుతున్నాను. అయినట్టుగా రెసిపీస్. ఇంకా చట్నీకి అయితే పల్లీలు అయితే వేపాను కదండి. ఇంకా చట్నీకి అని జార్లో అయితే వేస్తున్నాను. ఇడ్లీ వేస్తున్నా టిఫిన్ కింద అయితే. ఇంకా మా మరిది వాళ్ళు అయితే వస్తారు కదా, ఇంకా వాళ్ళకి అయితే టిఫిన్ అయితే పెట్టాలి. ఇంకా పండుగల స్కూల్లో వచ్చేసి యాన్యువల్ డే కదండి, మధ్యాహ్నం నుంచి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా వాడైతే లేగలేదు, కొంచెం లేట్గా లేస్తాడు. స్కూల్కి అయితే మధ్యాహ్నం నుంచి కదా అని ఇంకా పడుకున్నాడు అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా చారు తాలింపుకని వెల్లుల్లిపాయ అయితే దంచుతున్నాను. సాంబార్లోకి తాలింపుకి కొంచెం వెల్లుల్లి దంచితే ఆ ఫ్లేవర్తో తాలింపు అయితే బాగుంటుంది. ఇంకా కరివేపాకు కూడా వేసేసాను. కొంచెం ఫ్రై అయిందంటే ఇంకా సాంబార్లో అయితే తాలింపు వేసేసుకోవచ్చు. ఇంగో కూడా తాలింపులో వేసుకుంటే మనకి సాంబార్ కూడా రుచిగా ఉంటుంది. మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, అరుగుదల ప్రాబ్లం కూడా ఉండదండి ఇంగో వేసుకోవటం వల్ల. ఇంగో కూడా వేసుకొని చారు అయితే తాలింపు అయితే వేసాను. ఇప్పుడైతే ఆ డబ్బాలోకి అయితే పోస్తున్నాను అనమాట. ముగ్గురికి కదండి, ఇంకా అక్కడ ఎవరన్నా ఉంటారేమో అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా తింటారు కానీ కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టాను. డబ్బాలో అయితే పోస్తున్నాను. ఇదిగోండి వంట అయితే రెడీ అయిపోయింది. సాంబారు ఇంకా దొండకాయ జీడిపప్పు ఫ్రై అయితే చేశాను. చట్నీకి అయితే తాలింపు అయితే పెట్టాను అనమాట. నేను ఎప్పుడు చట్నీ తాలింపు అయితే చేయనండి, ఎందుకంటే పల్లీలు కూడా ఆయిలే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఈరోజైతే పెట్టాను అనమాట. చాలా తక్కువ నేను పల్లీ చట్నీ తాలింపు చేయటము. ఇదిగోండి మాటల్లోనే వచ్చేసారు మా మరిది వాళ్ళు. ఇంకా వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టేశారు. పక్కన మా వారైతే కూర్చున్నారు కదా, ఇంకా తను కూడా టిఫిన్ చేస్తున్నారు. పండు అయితే లేచాడు. ఇంకా వాడికి వేడివేడిగా వేసేద్దామని చెప్పేసి మళ్ళీ ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ పిండి అయితే వేసేసాను. ఇంకా టిఫిన్ చేసి కూర్చున్నారు. ఇదిగోండి నేను వండినవి ఇక్కడైతే ఒకసారి పెట్టాను అనమాట. ఆయన అట్టపెట్టలో కానీ లేకపోతే దేంటన్నా సర్దుకుంటారు కదలకుండా ఉండటానికి. కార్ అయితే తీస్తాకని చెప్పేసి వెళ్ళారనమాట. కార్ తీస్తున్నారు. మాకైతే ప్లేస్ లేదండి కారు పెట్టుకోవడానికి, అట్లా రోడ్డు మీద పక్కగా పెడతాం అనమాట. ఇదిగోండి కింద అయితే ఆయన కారు తీస్తుంటే చూస్తున్నారనమాట. పక్కన కాలువ అయితే ఉంది కదా, ఇంకా చెప్తున్నారు. ఇవాళ దూరం అయితే వెళ్తున్నారండి, అందుకనే కొన్ని సామాను కూడా ఉన్నాయని చెప్పేసి కారు అయితే తీశారు. ఇంకా సామాన్ అవి పెట్టుకుంటున్నారు. ఇక నేనైతే భోజనానికి రెడీ చేసా కదా, ఇంకా అవైతే చక్కగా ఒక చిన్న అట్టపెట్టెలు అయితే సర్దుకున్నారు. ఏమి కుదుపుడు అది లేకుండా చక్కగా పెట్టుకున్నారనమాట. ఇంకా అది కూడా కదలకుండా ఒక చాట అయితే పెట్టేసుకున్నారు డిక్కీలో. ఇవి అయితే తెలుసండి, ఇవి సేమతమ్మకాయలు అంటారు, సేమచింతకాయలు అంటారు. చాలామంది చాలా రకాలుగా పిలుస్తారనమాట. మా మరిది వాళ్ళు వచ్చే దారిలో కనిపించిందంట చెట్టు, అక్కడ ఆగి కోసుకొచ్చారనమాట. తినైతే చాలా సంవత్సరాలు అయిపోద్దండి. చూడంగానే నాకైతే ఫుల్లీ హ్యాపీ అనిపించింది. ఇవైతే పల్లెటూరుల్లో దొరకటం చాలా తేలికండి, కానీ సిటీల్లో మటుకు ఉండవు కదా ఇలాంటి చెట్లు, ఇలాంటి కాయలు కాసే చెట్లు అయితే. ఇంకా మాకైతే దొరకవు. దొరికినా కానీ బయట అమ్ముతారండి, పావు కేజీ అర కేజీ లెక్క అమ్ముతారు. మేము చిన్నప్పుడు తిన్న అలవాటు, ఇంకా అందుకనే నేనైతే చాలా ఖుషి అయిపోయాను అనమాట. ఇక నేనే కాదండి, పక్కన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా నైబర్స్, వాళ్ళకు కూడా తలొక రెండు అట్లా పంచానమాట. వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి. చాలా తీగా కూడా ఉన్నాయి కాయలు అయితే. చిన్నప్పుడైతే మా ఇంట్లోనే చెట్టు ఉండేదండి, గడాసం పెట్టేసి కోసుకునే వాళ్ళము. ఇంకా 2 చెట్లు అయితే ఉండేవి. ఒక చెట్టు ఏమో కొంచెం వగరగా, ఒక చెట్టు కొంచెం తీగా ఉండేవి. ఇంకా స్కూల్ నుంచి రాగానే ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకుని వచ్చేసేవాళ్ళమి. ఇక మధ్యాహ్నం నుంచి పండునైతే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయాను. ఇదిగోండి ఇట్లా అయితే రెడీ చేశాను అనమాట. ఇక భోజనం చేశాక వెళ్ళామండి. పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. ప్రోగ్రామ్స్కి పిల్లలందరూ చక్కగా రెడీ అయిపోయి ఉన్నారు. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేశారండి. వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. పండుగ స్కూల్ అయితే ఇలా ఉంది.
పిల్లలందరూ కూర్చున్నారనమాట. పేరెంట్స్ కూడా వచ్చారు. 8th క్లాస్ పాప భలే వేసిందండి డాన్స్ అయితే. మటుకు చాలా బాగా వేసింది. భరతనాట్యం అయితే శివుని పాటకైతే వేసింది. పిల్లలందరూ కూడా డాన్స్ అయితే బాగా వేశారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే 3rd క్లాస్ నుంచి 9th వరకు కూడా బాగా వేశారు డాన్స్. ఇంకా ఇతర ప్రోగ్రామ్స్ కూడా బాగా చేశారండి. ఇంకా 10th క్లాస్ అంటారా, ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చినాయి కదా, వాళ్ళైతే ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ 9th క్లాస్ వరకు అయితే పార్టిసిపేట్ చేశారు పిల్లలందరూ. సాంగ్స్ అయితే పెడతలేదండి, కాపీరైట్ అయితే వస్తుంది కదా, అందుకే సాంగ్స్ అయితే పెడతలేదు. బయట ఇంకా కుర్చీలు మళ్ళీ టేబుల్స్ ఇంకా అవైతే వేశారు. ఇంకా పేరెంట్స్ కూడా వచ్చారు కదా, అందరం అయితే కూర్చున్నాం. దీపా కూడా వచ్చిందండి. మా బ్యాక్ సైడ్ అయితే దీపా కూర్చుని చూడండి. ఇక ఈ పాప అయితే ఏకపాత్రాభినయం అయితే చేస్తుంది. ఈ మధ్యన ఏకపాత్రాభినయం చేసేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు. నేర్చుకోవాలండి పిల్లలు కూడా. చూడండి ఈ పాప అయితే చేస్తుంది, చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట. అయినా కపట నాటక వేషధారి అయిన కృష్ణుడు, నేను సప్తాజిత్తు కుమార్తె సమంతకమని వారసురాలు ధనుర్విద్య నేర్పరి త్రిలోక సౌందర్యవతి, అలాంటి నన్ను కాదని ఆ రుక్మిణీదేవికి ఇచ్చాడు ఆ పారిజాత పుష్పం. ఏమంటున్నావు నీకు? అయినా కపట నాటక వేషధారి అయిన కృష్ణుడు, నేను అతి సుందరమైన పారిజాత పుష్పమును నేనుండగా ఎలా తీసుకోగలదు ఆ రుక్మిణీదేవి? ఏమంటున్నావు? ఈ నీ మాటలు నిజమేనా? ఏమీ భ్రమపడటం లేదు కదా? అట్లయినా రాణి అనుకుంది. ఎవరో తన నిజమైన అత్యంత ప్రియతలో తేల్చుకుందాం. ఇట్లాడైనా యా మాటలు యా గోపిక వల్ల ఉండే మాయ చేసెను ఆ పుష్పము రుక్మిణీ సతికిచ్చెనా. నీ వెంకేటి దాచనై నీవు మాటమాని నీరజముకి నిత్యం ప్రేమింపవే. కృష్ణ పిలుపులో ఉన్న మాధుర్యము ప్రేమ మనసులో లేదని తెలపకనే తెలిపింది కదా. ఇంకెందుకు ఈ నాటకాలు? ఇన్నాళ్ళు అష్టసఖులలో ఇష్టసఖిని నేనేమని భావించింది. ఈనాటికి కానీ తెలియలేదు అది నిజము కాదు. పొమ్ము ఆ రుక్మిణీ వద్దకు పోయి నీ ప్రేమను వలకపోయాను. ఆనాడు నరకాసురుని వద్దలో మా పాత్రను మేము నిన్ను రక్షించి స్పృహ తప్పిన మీకు సహాయం చేయు ఉద్దేశంలో ధనస్సు చేతపట్టి వీరోచితముగా విపులను నేర్పించదమని మరచుడిరా. మా వంటి వీరవనితకు మీరు ఇచ్చి సత్కారం ఇదేనా? మేము అడిగి మా ఆగ్రహమును చల్లార్చుటకు మీరు చెప్పు మాటలు మమ్మింకా తాపమును గురి చేయుచున్నది. మేము మీ ముఖము చూడము, దయచేసి ఇంటి నుండి మరలి పొందు. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి.